చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఆయన చెప్పాడు. ఎవడే చెప్పింది? విద్య మాకు సంబంధం లేదు, విద్య స్వచ్ఛంద సంస్థలు చూసుకోవాలి, ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదని చెప్పినటువంటి, కావాలంటే వీడియో ఇస్తాను మీకు. విద్య అనేది ప్రభుత్వానికి బాధ్యత లేదు అని చెప్పినటువంటి ఆయన ఆలోచన చూడండి ఎంత అంటే కక్కుర్తి వారం ఎట్లా ఉంటుందో. ఎన్టీ రామారావు గారు కష్టపడి అహోరాత్రులు శ్రమించి షుగర్తో పక్షవాతంతో 294 నియోజకవర్గాలు ఊరూరు తిరిగితే ప్రభుత్వాన్ని సాధించుకుంటే అతన్ని కూలదోసి ఈ ప్రభుత్వం నాది అని చెప్పినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విద్య ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి స్కూళ్ళు మూసేసి స్కూళ్ళలో టీచర్లు లేకుండా చేసి స్కూళ్ళన్నీ కారిపోయే పరిస్థితిలో చెట్టు కింద పాఠశాలలు ఉంటే ఇవాళ వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 500 చిల్లర మార్కు వచ్చిన వాళ్ళు 1 అనే మాల్ నారాయణ చైతన్య వేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వేం చెప్పావు? నువ్వు వచ్చి అన్నాళ్ళైంది, 24 మాసాలు కాలేదు. మరి ఈ పిల్లలకి 1 నారాయణలాగా గవర్నమెంట్ అని చెప్పి ఎట్లా చేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్? నీ కృషి ఏముంది? నీ బాధ్యత ఏముంది? నీ కష్టం ఏముంది?